సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయుడు పిపి రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అమృతోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనమండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే కార్పొరేటర్లు పుష్పా నాగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, డీజీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ రాములు తదితరులు పాల్గొన్నారు. అతిథులు సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1952లో ప్రారంభమైన ఈ జిల్లా పరిషత్ హైస్కూల్ నేడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని విద్యారంగంలో విశేష సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో 50 మంది ఉపాధ్యాయులు, 1100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను విద్యార్థుల్లో పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. భోజనశాల, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఐఎఫ్బి ప్యానల్స్, గ్రీన్ బోర్డులు, ప్రొజెక్టర్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సంతానం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా పూర్ణకృష్ణ గారు, ఆర్టీ ఎంపీ గారు, అదేవిధంగా మా మాజీ ప్రోగ్రాం చైర్మన్. విద్యార్థులు సావధానంగా ఉండండి. అందరూ గోల చేస్తున్నారు, ఎందుకని చాలా మంది అడుగుతూ ఉన్నారు. సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత కల్చరల్ ప్రోగ్రామ్ చూడాలని, వాటి తోటి విద్యార్థుల యొక్క డాన్స్ కార్యక్రమాలను చూసి ఆనందించాలని వాళ్ళు ఉత్సాహపడుతూ ఉన్నారు. సార్ ఆ పరిణామ క్రమంలో మనం ఎక్కువసేపు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తే విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడ్డారు తప్ప పెద్దల మీద వారిని పెద్ద మనసు ఆశీర్వదించి అర్థం చేసుకోవాలని గౌరవ పెద్దలు భూపాల్ రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ వయసులో మనం అంతకంటే ఎక్కువ అల్లరి చేసినాం సార్. గోడలు ఎక్కినాం, చెట్లు ఎక్కినాం, సిరగోని ఆడినాం, రకరకాలైనటువంటి అల్లరి చేసినాం. ఇప్పుడు పిల్లలు కొంచెం అల్లరి తక్కువ చేస్తున్నారనే ఒక రకంగా మనం భావించవచ్చు సార్. నాకు కూడా తెలుసు మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు. ఇందాక చూసినటువంటి 2 ఈవెంట్స్ లోనే అవో బో ఉడికిందా లేదంటే ఉడికిందా అని చెప్పినట్టు ఆ 2 కల్చరల్ ఈవెంట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులందరి మనసు కూడా కల్చరల్ ఈవెంట్స్ అయిపోతుంది. కానీ ఇంతమందిని కూర్చోబెట్టి వయసులో చిన్నదైనా నన్ను చివరికి మాట్లాడమన్నారు కాబట్టి ఓ 2 మాటలు మాట్లాడదామని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. పెద్దలు భూపాల్ రెడ్డి గారితో నేను 2009లో శాసన మండలికి స్థానిక సంస్థలకు జరిగినటువంటి ఎన్నికల్లో గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అప్పుడు నేను ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా వారి పెద్ద మనసుని గుర్తుంచుకొని ఆ రోజు ఎన్నికలలో మేము రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పటికీ కూడా వారు నన్ను గుర్తించి గౌరవించి తర్వాత పలు సందర్భాల్లో నేను ఎమ్మెల్యే అయ్యే ముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ప్రస్తుతం ఎంపీ అయిన తర్వాత కూడా వెన్నవరం భూపాల్ రెడ్డి గారి ప్రేమ అభిమానాలు నా మీద అంత గొప్ప ఉంచినందుకు మరి నేను సదా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మొదటగా వారిని కలిసింది ఈనాడు అనే దినపత్రిక రిపోర్టర్ గా భూపాల్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రాంతాల్లో మొదటిసారి వచ్చిన నేను. ఆ తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు నేను కూడా విద్యార్థులందరికీ 3 అంశాలు చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఒకటి, యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. నేను ఇది కావాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం లేకపోతే, మనకు ఆ గోల్ అంటూ లేకపోతే మనం ఏ రోజు కూడా ఒక లక్ష్యానికి చేరుకోలేము విద్యార్థులారా. అందుకని గుర్తుపెట్టుకోండి, మీకు ఇంత మంచి వసతులు ఉన్న స్కూల్లో చదువుతున్నారు. మేము చెట్ల కింద ఒక్కొక్క గవర్నమెంట్ పాఠశాలలో 2వ తరగతి దాకా, 5వ తరగతి దాకా, 7వ తరగతి దాకా అట్లా 7 స్కూల్ ఉంటే అడిగి నడిచిపోయి చదువుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాకు చదువు చెప్పిన సార్ల ఆశీస్సులతో ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. భవిష్యత్తులో మా ప్రజల ఆశీస్సులతో, పెద్దలందరి ఆశీస్సులతో రామచంద్రాపురం 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ మాకు చేసుకునే అవకాశం కలిపిన భగవంతుడికి, ఉన్నటువంటి పేరెంట్స్కి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు అందరికీ కూడా పేరుగా కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ పాఠశాల కేవలం విద్యతో పరిమితం కాకుండా విద్యార్థులకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇస్తూ మరి ప్రజాప్రతినిధులు ఆశయాల మేరకు మా ఉపాధ్యాయులందరూ కూడా కలిసి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క విజయమంతా మా ఉపాధ్యాయులందరి యొక్క కృషి, అదేవిధంగా పేరెంట్ యొక్క సహకారము, ప్రజాప్రతినిధుల యొక్క సహాయం ఉందని చెప్పేసి తెలియజేస్తూ పిలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాథోడ్ గారిని, వారి యొక్క సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఎందుకోసం అంటే ఎప్పుడో 53, 54 ఏర్పాటైన ఈ స్కూల్, మరి ఆ స్కూల్ యొక్క హిస్టరీ ఎంత సంపాదించే రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం, ఆయన యొక్క శ్రద్ధను మాత్రం నేను అభినందిస్తున్నాను. దానితో పాటు మీ అందరి పిల్లలకు మీరు ఒకటి దయచేసి మీరు నేర్చుకోండి బాబు, క్రమశిక్షణ ముఖ్యం. ఇట్లా అల్లరి పెడితే ఏం లాభం? మీరు మేము కూడా ఇదే స్కూల్ నిజంగా 1953 సంథింగ్ ఎంపీ గారు మేము ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఇక్కడ 6 సంవత్సరాలు, అక్కడి నుంచి ఒక 4 సంవత్సరాలు పొటెన్షియల్లో 4 సంవత్సరాలు 7th, 8th, 9th, 10th ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయినాక ఇక్కడి నుంచి పొటెన్షియల్ నడుచుకుంటూ పోయి 10th వరకు 10th ఆగిపోయిన తర్వాత ఇక నా ఆలోచన తీరు నా యొక్క తీరుతో నేను ఎడ్యుకేషన్ ముందుకు సాగించలేకపోయినాను. నా అభిప్రాయాలు వేరుండే, నా ఆలోచనలు వేరుండే. దానికి అనుగుణంగా నేను నా జీవితం ముందుకు తీసుకుపోయినాను. మీతో చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క స్కూల్ విషయం కొంచెం చెప్తాను ఎంపీ గారు. మొదట్లో నేను చదువుకున్నప్పుడు ఈ 2 రూములే ఉండేవి. ఆ తర్వాత సిబ్బంది సరిపోతుందంటే ఇక్కడ కొంచెం నేనే ఏర్పాటు చేసి ఉంటే ఈ పక్కన, అంతే కదా, ఇక్కడ కూడా తెలుసు. మరి నేను ఎప్పుడు 1964లోనేమో నేను ఈ స్కూల్ ప్రెసిడెంట్ అయినా. అక్కడి నుంచి నా రాజకీయ ఫస్ట్ స్కూల్ ప్రెసిడెంట్ అయినా. అప్పుడు నిజంగా ఈ స్కూల్లో చిన్న వెనకటికి ఒక టీవీ ఇక్కడ రేడియో ఉంటుంది. రేడియో ఉంటే బాగుంటుంది, దాంతో మైక్ ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆ 2 సమకూర్చడం జరిగింది. దాంతో స్కూల్లో మరి 26 జనవరి అండ్ 15th ఆగస్టు గ్రామస్తులందరూ పిలుస్తున్నారు. పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసేది. మా ముసలిలో కొద్దిగా సిగరెట్ ఆడమని, పోయి కొంతమందికి సంతులకు ఎగ్గబెట్టి పంపించడమని ఈ కార్యక్రమాలు ఆ రోజున చేసిన కార్యక్రమం లేదు. పిల్లలు వస్తున్నారు, మీరు చెప్తున్నారు, పోతున్నారు, బాగానే ఉంది. కానీ అభివృద్ధి అనేది ఇది కాదు. అభివృద్ధికి మీ అందరితో నేను ఒకటే కోరుతాను, ఒక సంకల్పం ఉండాలి.